హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతున్నాంలేండి. సరదాగా మా హస్బెండ్ ని బయటికి తీసుకెళ్ళమని చెప్తే సరే పదా అని చెప్పేసి దేవరపల్లి సైడ్ అయితే వెళ్ళాం మేము. అక్కడైతే చుట్టుపక్కల ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి వెళ్ళే దారిలో. మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే ఏదో ఫ్యాక్టరీ ఉంది, మరి ఆ ఫ్యాక్టరీ ఏంటో తెలియదు కానీ చాలా పెద్దది ఉంది. మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి గైస్. వెళ్ళే దారిలో ఒక జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆగాము. జ్యూస్ తాగాక మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ ఎలా పడతారో మీరే చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? బాగుందనా? నిజం బాగుంది. జ్యూస్ తాగాక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడైతే దారి మధ్యలో ఆ పశువులు అయితే చాలా బాగున్నాయి కదా, గేదెలు, మేకలు, ఆవులు బాగున్నాయి కదా అని చెప్పేసి వీడియో తీసాను. తర్వాత ఏంటంటే కొవ్వూరు దగ్గర ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళమన్నాను. అసలు ఎంత బాగుందంటే టెంపుల్ నాకైతే బాగా నచ్చింది. బాల త్రిపుర సుందర టెంపుల్ అంట. అసలు అక్కడ చాలా మంది వచ్చి సంబరం అయితే చేయించుకుంటున్నారు. ఎదురుగా అయితే గోదావరి కూడా ఉంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా సంబరం చూసాకైతే గోదావరి చూద్దామని చెప్పేసి కిందకైతే వెళ్ళాము. గోదావరి వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది అసలు. సరే అని చెప్పేసి కాసేపు అయితే అక్కడ ఉండి కూర్చున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే వాటర్ మీద చల్లుకొని నాకు కూడా చల్లారు. ఇంకా చల్లగా ఉందని చెప్పేసి ఇంకా వాటర్లో అయితే అలా కాసేపు అయితే ఉన్నాము. అసలు టెంపుల్ చుట్టూ ప్లేస్ అయితే చూడండి, నాకైతే భలే నచ్చింది. అక్కడ గోదావరి మాత ఉంది, తర్వాత బాల త్రిపుర సుందరి టెంపుల్ ఉంది. తర్వాత ఏంటంటే గోదావరి మధ్యన అటు ఇటుగా మా ఫేమస్ అయిన రాజమండ్రి ఫేమస్ అయిన బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ఆ రోజైతే నేను అక్కడ చాలాసేపు అయితే కూర్చున్నాను. నాకైతే భలే నచ్చింది ఆ ప్లేస్. మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి గైస్. ఆ పక్కనే చిన్న టెంపుల్ కూడా ఉంది, అది కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా టెంపుల్ అయితే చూసుకొని ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికి వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ఇంక సరే అని చెప్పేసి వెళ్ళిపోయాక మా ఫ్రెండ్ అది కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఫాస్ట్ ఫుడ్స్ అనుకుంటే అక్కడ అయితే ఆగామన్నమాట. తనేం నాకు వర్క్ అయితే నేర్పించారు మేము షాప్ పెట్టుకోవడానికి. ఇంకా తను ఎలా చేస్తున్నాడు ఏంటని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను, చూడండి. మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్. తను చాలా బాగా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.